హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ సంబంధించిన చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఎక్సైజ్ కూడా స్టార్ట్ చేసాం. సెకండ్ ఎక్సైజ్లో ఫస్ట్ సమ్ సంబంధించిన ప్రాబ్లమ్, అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ సంబంధించిన సపరేట్ వీడియో కూడా మనం చేసాం. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ కనుక మిస్ అయ్యి ఉంటే మీరు ఆ వీడియోస్ చూడటం కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ చూడండి సరే. సో ఏం ఇచ్చారు, 2 tan స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees మైనస్ సైన్ స్క్వేర్ 60 degrees అని ఇచ్చారు. సో ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయటమే అనమాట. సో మనకి 2 tan 45 degrees అన్నారు, అంటే tan 45 degrees వాల్యూ అంతా 1 కదా, సో 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees వాల్యూ అంతా √3/2 స్క్వేర్ అన్నారు కాబట్టి మనం స్క్వేర్ అనేది పెట్టేస్తాం. మైనస్ సైన్ స్క్వేర్ 60 degrees, కాస్ 30 సైన్ 60 ఈక్వల్ కాబట్టి ఇది కూడా √3/2 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ అయ్యేది 2 1 స్క్వేర్, అంటే 1 స్క్వేర్ అంటే 1 కదా, ప్లస్ ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది ఏంటి 3. 2 స్క్వేర్ అంటే 4, సేమ్ ఇది కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది 3/4 ప్లస్ √3/4 మైనస్ 3/4 క్యాన్సిల్. ఇక్కడ మీకు మిగిలింది 2 × 1 కదా, 2 1s అంతా 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.